కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని మండిపడ్డారు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి. నకిలీ మద్యం విక్రయాలు జరిపి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. నకిలీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన నిరసనలకు మహిళలంతా మద్దతు ప్రకటిస్తున్నారన్నారు కృపాలక్ష్మి. పేదవాళ్ళకి నకిలీ మద్యం సరఫరా చేసి వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ ప్రాణాలు పోయినా వీళ్ళకి పర్వాలేదు, ఎంతసేపు వాళ్ళ సంపద వాళ్ళు చూసుకుంటున్నారు కానీ పేదవాళ్ళ జీవితాల గురించి వీళ్ళైతే ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళ భర్తలు కోల్పోయి వాళ్ళు ఈ రోజు ఇంట్లో వాళ్ళకి దిక్కు లేకుండా పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు 24 గంటలు ఈ మద్యము మొన్న చూసినాము మనము. ఈ నకిలీ మద్యము ఎంత ఏరులై పారుతోందన్న, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కల్తీ మద్యం అరికట్టడానికి మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలని నిర్ణయించినాము. దీనికి పెద్ద ఎత్తున అందరూ మహిళలు ముందుకొస్తున్నారు.